తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట యశోదాదేవి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాలగుల్ల 36వ వార్డులో ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని కందికుంట యశోదాదేవి కొనసాగించారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట యశోదాదేవికి వార్డు ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన కందికుంట యశోదాదేవికి మహిళలు హారతులు పట్టి స్వాగతించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కందికుంట యశోదాదేవి కోరారు. గత 20 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చూపడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబానికి అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని కందికుంట యశోదాదేవి కొనసాగించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, మహిళా నాయకురాలు ఫర్వీన్ బాను, జనసేన నాయకురాలు అనురాధ, వార్డు పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెలకు 1500 డబ్బులు ఇస్తారమ్మా. ఇంకా మనకు బస్సులు, ఫ్రీ బస్సులు మహిళలకి. ఇలాగే మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తారు. ఇంతకుముందు ప్రభుత్వం గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు 20,000 చెక్కులు తీసుకున్నాం డ్వాక్రా సంఘాలలో మొత్తం అందరం. కానీ మనం గెలిపించుకోలేకపోయినాం. ఈసారి అవకాశాన్ని ఇద్దాం. మనము ఈ రాక్షస ప్రభుత్వం నుంచి మనము విముక్తి పొందుదామమ్మా. సార్ తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలా. ఎంతమంది మాట మీరున్నారా లోపల? తీసుకో.